మంచిది. మరొకసారి ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ యెహోవా నామములో నా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని విని త్వరగా ఈ కూడికి ముగిద్దాం. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన వాక్యమే నేను చదువుతున్నాను, మీరందరూ జాగ్రత్తగా వినండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యెహోవా మెస్సీయ మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. బిడ్డలారా, మనకందరికీ ఈ వాక్యం బాగా తెలిసింది ఇప్పటికే. యెహోవా మెస్సీయ మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లుగా మనకు మాదిరి ఉంచిపోయాడు. మనకు మాదిరిని ఉంచిపోయాడు. కాబట్టి ఇప్పుడు సంఘం ఏం చేయాలంటే ఆయన అడుగుజాడల్లో నడవాల. ఏం చేయాలా? ఆయన అడుగుజాడల్లో నడవాలి. సొంత ఆలోచనలో సొంత అడుగులు వేయకూడదు. కాబట్టి అలా నడవాలి మనం. ఏంటి ఆయన అడుగుజాడలంటే మనం ఒక 4 విషయాలు విన్నాం. ఒకటి, తండ్రి పని చేయటమే ఆయన అడుగుజాడ. 2, సబాతు ఆచరించడమే ఆయన అడుగుజాడ. 3, లోబట్టమే అడుగుజాడ. 4, శ్రమ పట్టమే అడుగుజాడ. 5వది మనం రాత్రి ఒక మాట విన్నాం, ప్రార్థన చేయటం. హల్లెలూయా చెప్పండి, చేతుల పైకెత్తి హల్లెలూయా. ప్రార్థన చేయటం చెప్పండి. ఏం చేయాలా? ప్రార్థన. ప్రార్థన బిడ్డలారా, ప్రార్థన చేయటం వల్ల జరిగే ఒక 3 లేకపోతే సమయాన్ని బట్టి 4 పనులు నేను చెబుతా. ప్రార్థన చేస్తే జరిగే కార్యాలు మీ అందరికీ తెలుసు. ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దో, కానీ ఇంకా కొన్ని కార్యాలు జరుగుతాయి ప్రార్థన ద్వారా కూడా. ప్రార్థన, అందుకనే ఆయన ప్రార్థనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు యెహోవా మెస్సీయ. కాబట్టి వ్యక్తిగతంగా మన జీవితాల్లో కూడా వాక్యం చెప్పే నా మొదలుకొని వాక్యం వినే మనందరి జీవితాల్లో కూడా మనం ప్రార్థనకే మొదటి స్థానాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. ఏం చేయాలా? ప్రార్థనకి మనం మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఎవరైతే ప్రార్థనకి మొదటి స్థానాన్ని ఇస్తారో తప్పకుండా వారి జీవితంలో గొప్ప కార్యాలు వాళ్ళు చూస్తారు. అందుకని యెహోవా మెస్సీయ వారు కూడా పగలంతా పరిచర్య చేసినప్పటికీ రాత్రి అంతా మళ్ళీ ప్రార్థన చేశాడు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. రాత్రి మరి ఎంతమంది నాకు తెలియదు, కానీ ఇంచుమించు 2 గంటల దాకా ప్రార్థన చేశారు. హల్లెలూయా హల్లెలూయా. మీరు అల్లే చెబుతుంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. హల్లెలూయా. ఈ రాత్రి కూడా ఉంది అట్లాగే, అంతసేపు అవసరం లేదు. మీ ఓపిక, నేను వద్దన్నా మీరు చేస్తుంటే ఈ రాత్రి ఉంది, రేపు రాత్రి కూడా ఉంది. కూటం ఉండదు, ప్రార్థనే ఉంటుంది. మైకులు ఉండవు, ఏ ఉండవు. ప్రార్థన చేయాలి, ఎవరికి ఆశ ఉంటే వాళ్ళు వచ్చి ప్రార్థన చేయొచ్చు. ఈ రాత్రి రేపు రాత్రి కూడా ప్రార్థనకు మనం ప్రాముఖ్యతని ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థనకి తప్పకుండా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇప్పుడు ప్రార్థన చేసే కొన్ని పనులు ఉన్నాయి బిడ్డలారా. మీరు చదవండి. మొట్టమొదటిగా ఆదికాండం 20వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. ప్రార్థన చేయకపోతే నువ్వు సత్తావు అని అర్థం. ఇక్కడ అబీమెలెకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు అబ్రహాం భార్యను ఎత్తుకొని పోయాడు. పోవడానికి కారణం ఏంటంటే, నా భార్య అనకుండా నా చెల్లి అన్నాడు. ఆయన నా భార్య అనకుండా నా చెల్లి అన్నాడు. సరే చెల్లే కదా నేను చేసుకుందాం అనుకుని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాడు. అయ్యా నా భార్యను తీసుకుని పోయిండు అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రాత్రి యావే తండ్రి అబీమెలెకుతో మాట్లాడుతాడు. అబ్రహాం ప్రార్థన ఆలకించి అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. అబీమెలెకు అన్నాడు, అయ్యా చెప్పయ్యా, నీ దగ్గర ఉన్న అమ్మాయి ఎవరో తెలుసు అన్నాడు. ఎవరేంటయ్యా? అబ్రహాం గారి సెలలో
అందంగా ఉంది చేసుకుందాం అనుకుంటున్నంటే, ఒక పిచ్చోడా, ఆ చెల్లెలు కాదురా, భార్య. ఎవరు? అబ్రహాం భార్య అంటే, వామ్మో అదేంటయ్యా చెల్లన్నాడుగా అందుకే తెలుసుకొచ్చుకున్నాడంటే, కాదు కాదు భార్య. ఇదిగో అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. ఒకవేళ కనుక ఆయన నీ కోసం ప్రార్థన చేయకపోతే నువ్వు ఖచ్చితంగా ఈ పాటికి చచ్చోడు అని చెప్పాడు. హల్లెలూయా. పిల్లరా, ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఏం చేసి తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించిందని మనం విన్నాం. కీర్తనలో 119 కీర్తన 50 వాక్యంలో ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించింది. వాక్యమే కాదు, ప్రార్థన కూడా బ్రతికిస్తుంది. హల్లెలూయా. అబ్రహాం ప్రార్థన చేశాడు కాబట్టే అబీమెలెకు కుటుంబం బ్రతికింది. ఒకవేళ కనుక అబ్రహాం ప్రార్థన చేయకపోతే అబీమెలెకు కుటుంబంలో ఒక్కడు కూడా మిగలడు. బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మనం ప్రార్థన చేస్తే మన కుటుంబంలో మనుషులు బ్రతుకుతారు, మన పిల్లలు బ్రతుకుతారు, మన భర్త, మన భార్య, మన తోబుట్టులు బ్రతుకుతారు. ఒకవేళ కనుక నువ్వు ప్రార్థన చేయలేదనుకో, చచ్చిపోవటం అంటే శారీరకంగా చావచ్చు, ఆధ్యాత్మికంగా నిశ్చయముగా చచ్చిపోతారు. శారీరకంగా అందరూ చచ్చిపోవాలని కాదు, కానీ కొంతమంది చచ్చిపోతారు. కానీ ఆధ్యాత్మికంగా మట్టికి అందరూ చనిపోతారు. ఈరోజు చాలా కుటుంబాల్లో, ఎన్ని కుటుంబాల్లో ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నారు తెలుసా? అందుకని వాక్యం అంటుంది, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం నీకుంది కానీ నువ్వు మృతుడివే. ఎందుకన్నాడు తెలుసా మాట? అంటే కొంతమంది మేము బ్రతికున్నామని అనుకుంటున్నారు. మేము బాగానే ఉన్నాం, మాకేం తక్కువైంది అమ్మా? ఏం తక్కువైంది? మనకి ఇల్లు లేదా, వాకిల్ లేదా? నాకెళ్ళి చూడండి అందరూ, మీకు ఇల్లు లేకపోతే ఎవడు ఇల్లు కట్టారు ఇక్కడ. ఇది స్కీమ్ కాదు. వాకిల్ లేకపోతే వాకిల్ కూడా హీరో, రూపాయి కూడా ఇరు. మీకు ఏదైనా ఉంటే మీరు ఇయటమే. హల్లెలూయా. అవి ఇచ్చే పాత్రలు కాదు, ఇచ్చే పాత్రలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు అందరికీ ఇళ్ళు ఉన్నాయి, అందరికీ వాకిళ్ళు ఉన్నాయి, అందరికీ వస్త్రాలు ఉన్నాయి. మనం అనుకుంటున్నాం మరి బాగానే ఉన్నాంగా, ఏం తక్కువైంది మనకింకా? పిల్లగాళ్ళు ఉన్నారు, చదువుకుంటున్నారు, పిల్లగాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళకి పిల్లగాళ్ళు పుడుతున్నారు, బాగానే ఉంది అనుకుంటున్నాం. అందరంతే అనుకుంటారు. కానీ బిడ్డలారా, వాక్యం ఏమంటుందంటే మీరు చచ్చిన స్థితిలో ఉన్నామన్నాడు ఆయన. ఎందుకున్నారయ్యా అంటే ప్రార్థన చేసేవాళ్ళు అక్కడ లేక. ఆ ఇంట్లో ఎవరు లేరు? ప్రార్థన చేసేవాళ్ళు లేరు. మీకు మేము చెప్పానుకుంటా, మొన్న వారం చెప్పానుకుంటా, యాయిర్ ఇంట్లో ఆహారం లేదంట. ఎవరాయన? శతాధిపతి యాయిరు. యెషూమెస్సై యాయిరు కుమార్తె లేపిన వెంటనే అన్నాడు, ఆమెకు భోజనం పెట్టమన్నాడు. ఆమెకు ఏం పెట్టండి అంటే ఆమెకు భోజనం లేక చచ్చిపోయిందా? శతాధిపతి ఇంట్లో భోజనం లేదా లాజరు గారు? మరి భోజనం పెట్టమంటే ఏంటి ఆయన? ఈ భోజనాలు ఉన్నాయి, ఈ పిల్లలు ఉన్నారు, ఈ డబ్బులు ఉన్నాయి, ఈ బంగారం ఉంది, ఈ పొలాలు ఉన్నాయి, ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఆడ వాక్యం లేదు, ఆడేం లేదు, వాక్యం లేదు, అందుకే చచ్చిపోయింది. అందుకన్నాడు ఆమెకు మీరు భోజనం పెట్టండి. ఈరోజు మన కుటుంబాల్లో కూడా అన్నీ ఉన్నాయి, మనకి కొద్ది గొప్ప అన్నీ ఉన్నాయి. అయితే బిడ్డలారా, ఎందుకు అన్నీ ఉన్నా ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నారంటే సంఘం ప్రార్థన చేయక. ఏం చేయక? ప్రార్థన చేయక. అబీమెలెకు అదిగో అతడు ప్రవక్త. ఆయన ఎవరు? ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. బిడ్డలారా, ప్రార్థన బ్రతికిస్తుంది. ప్రార్థన చేస్తుంది, ప్రార్థన బ్రతికించింది. చచ్చిపోయేవారు సైతం యెషూమెస్సు వారు ఆయన ఎన్నిసార్లు ఇంచుమించు 3 వ్యక్తులు చనిపోయిన వారిని లేపాడు. ఎందుకు లేపగలిగాడు? ప్రార్థనే. అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థనకే ప్రాముఖ్యత ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన బ్రతికిస్తుంది. ఆమె ప్రార్థన ఏం చేస్తుంది? చనిపోనివ్వదు. ఆధ్యాత్మికంగా వాళ్ళు చచ్చిన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోరు. లేకపోతే దేవునికి దూరం అయిపోయో, లేకపోతే లోకంలోనో పాపంలోనో వాళ్ళు కలిసిపోరు. ఎందుకనంటే వాళ్ళు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. అందుకని నేను చెబుతున్నా ఏంటంటే, ఖచ్చితంగా ఒక ఇంట్లో ఒక్కళ్ళ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నా, నా మాట మీరు జాగ్రత్త వినండి, ఇంట్లో ఒక్కళ్ళ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నా నాకు తెలిసి నరకానికి ఒక్కడు కూడా పోడు. నా మాట మీకు అర్థమైందా? ఒక ఇంట్లో కనుక మీరింట్లో 5 ఉన్నారండి, వాళ్ళు ఎవరు ప్రార్థన చేయకపోయినా నువ్వు ప్రార్థన చేసేదానివైతే ఈ రోజు కాకపోతే రేపైనా, ఈ రోజు కాకపోతే
రేపైనా, ఈ నెల కాకపోతే వచ్చే నెల అయినా తప్పకుండా వాళ్ళందరూ యేసుమసీహు దగ్గరికి వస్తారు, మారు మనసు పొందుకుంటారు, బాప్తిజం తీసుకుంటారు, పరలోక రాజ్యాలు వాళ్ళు కనపడతారు. వాళ్ళంతా హల్లెలూయా. ఎవరంటే ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే. పాటలు పాడేవాళ్ళ గురించి చెప్పట్లే నేను, ప్రసంగాలు చెప్పేవాళ్ళ గురించి చెప్పట్లా, కానుక ఇచ్చేవాళ్ళ గురించి కూడా చెప్పట్లే నేను. ఎవరి గురించి చదువుతున్నా ఇప్పుడు? ప్రార్థన చేసేవాళ్ళు. అందుకని ఏం చేయాలంటే ప్రతి ఇంట్లో ఒకళ్ళు ప్రార్థించే వాళ్ళు ఉండాలి. మీరు చెప్పండి, ఇంట్లో ఇత్తడి వస్తువులు ఉంటాయా ఉండవా? ఇత్తడి వస్తువులు ఉంటాయా ఉండవా? నోరు లేదా? మరియమ్మ గారు లేదా? ఏమి లేదు. ఇత్తడితో నోరా? బంగారపు వస్తువులు ఉన్నాయా? రాగి వస్తువులు ఉన్నాయా? ఇనుము వస్తువులు ఉన్నాయా? ఏం సుందర గారు లేవా మీ ఇంట్లో? మరి చెప్పమే, ఆడవాళ్ళు అడుగుతున్నావు, నన్ను కాదంటవా? మట్టి వస్తువులు ఉన్నాయా? కర్ర వస్తువులు ఉన్నాయా? అంటే ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి. ఇంట్లో ఏముంటాయి? అన్ని వస్తువులు ఉంటాయి. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు మట్టి వస్తువు పని మట్టి వస్తువే చేస్తుంది, రాగిది రాగే, ఎండిది ఎండే, బంగారం బంగారమే, కర్రే. బిడ్డలారా మీరు చూడండి, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏం చేయాలంటే పాటలు పాడేవాళ్ళు ఉండాలా. పాటలు పాడేవాళ్ళు నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చుని ఉత్సాహ సునాదాలు వినబడతాయని వాక్యం చెబుతుంది. అంటే పాటలు పాడేవాళ్ళు ఉండాలా, ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలా, ప్రకటించేవాళ్ళు ఉండాలా, ప్రయాసపడేవాళ్ళు ఉండాలా. అంటే తప్పకుండా ఇంటిలో అన్ని వస్తువులు ఎలాగైతే ఉంటాయో ప్రతి సంఘంలో ప్రతి కుటుంబంలో కూడా ఏం తెలుసా, ప్రార్థించేవాళ్ళు తప్పకుండా ఉండాలా. ఆ ప్రార్థన ప్రభావం అనేది ఆ ఇల్లంతా ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా, కమ్ముకుంటుంది. మీకు అర్థం కావడానికి, మీ ఇంట్లో కనుక సెంటు డబ్బాలు ఉంటే, అసలు సెంటు డబ్బాలు లేని ఇల్లు ఉంటుందిలే. నన్ను ఏమంటారు ఇప్పుడు? మీరు చెప్పింది అట్నే ఉంది. ఒక్కసారి మూత తీయండి, ఒక్కసారి మీరు ఏమనొద్దు, ఆ మూత తీయండి. ఒక 10 నిమిషాల్లో ఆటోమేటిక్గా ఆ ఇల్లంతా ఏం చేయకుండానే, అయ్యా ఒక కుర్చీ చేయండి, ఏమీ చేయకుండానే, అమ్మా ఏమీ చేయకుండానే ఆ ఇల్లంతా ఆ కాసేపుట్లో ఏమైపోతుంది తెలుసా? ఎందుకు వస్తుంది? దాని ప్రభావం, ఆ ప్రభావం వెళ్ళారా. ప్రార్థించే వాళ్ళు ప్రభావం కూడా ఖచ్చితంగా ఆ ఇంట్లో పనిచేస్తుంది. మీరు అనుకోవచ్చు, మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాగా, మరి ఏమవుతుంది మా ప్రార్థన? మేము కన్నీరు కారుస్తూనే ఉన్నాగా, ఏమైపోతుంది మా కన్నీరు? మేము ఏడుస్తూనే ఉన్నాగా, ఏమవుతుంది? ఏమి కాదు. నువ్వు అనుకున్న టైం వేరు. నేను కొన్ని మాటలు బాగా నమ్ముతా, అది మీకు కూడా తెలుసా తెలియదా? తెలియాలి మీకు. తెలియకపోతే మీ కర్మ, చేసేదేం లేదు. కాబట్టి పిల్లరా మనం అనుకున్న టైం కాదు. 50 తండ్రి ఒక టైం అనుకుంటాడు, 50 తండ్రి ఒక టయాన్ని అనుకుంటాడు, ఆ టైంలో జరిగిస్తాడు ఆయన, ఆ టైంలో జరిగిస్తాడు. కాబట్టి అప్పుడు దాకా మనం ఏం చేయాలంటే ప్రార్థన మానకూడదు. హల్లెలూయా. ప్రార్థన చేయాలా. బ్రతికిచ్చేది ప్రార్థన, కుటుంబాలను బతికిచ్చేది ప్రార్థనే. రెండో మాట కూడా చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం కూడా. మన ఎలోహిమైన యావే ఫిలిష్తీయుల చేతిలో నుండి మనను రక్షించున్నట్లు మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్దకు మనవి చేశారు. హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్పండి అందరూ, హల్లెలూయా. పిల్లరా, ప్రార్థన బ్రతికించిద్ది. అమ్మా ఏం చేసింది? ప్రార్థించే ఇంట్లో ఆధ్యాత్మిక చచ్చినోడు ఎవడు కూడా ఉండడు. ఉన్నారు అంటే వాక్యాన్ని రివర్స్ కూడా ఆలోచన చేయాలి. అది అవమ్మ గారు గట్టిగా చెప్పారు. లేనట్లు నేను ఇంకా గట్టిగా చెబుతా. ప్రార్థన చేయకపోతే ఆ ఇంట్లో ఖచ్చితంగా చచ్చిన వాళ్ళు ఉంటారు. చచ్చిన వాళ్ళు ఖచ్చితంగా, ఇప్పుడు మీరు అంటలేదా ఇటు చచ్చినోడు కాదు బతికినోడు అని కాదని, మీరే అంటారు. అంటే చచ్చినోడు ఉన్నారని మీ ఇంట్లో ఎందుకున్నారు? ప్రార్థన చేసే వాళ్ళ ఇంట్లో
లేరు. కాబట్టి వీళ్ళ ప్రార్థన బతికిస్తుంది. రెండో మాట, ఫిలిస్తీన్లు వస్తే ఇశ్రాయేలు మీకు యుద్ధానికి వస్తున్నారు, మాటికి యుద్ధానికి వస్తున్నారు. ఈ ఇశ్రాయేలు ఏమో కాసేపు మందతం చేసుకుపోతున్నారు, కాసేపు ఏమో ఇంకా ఏదో తీసుకుపోయి మొత్తానికి ఏదో గెలుద్దాం అనుకుంటున్నారు, కానీ ఓడిపోతున్నారు. పొద్దాలు ఓడిపోతున్నారు, గెలుద్దాం అనుకుంటున్నారు, ఓడిపోతున్నారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, అబ్బాయి అట్ట కాదురా, మనందరం కలిసి, ప్రవక్త ఉన్నాడు మన మధ్యలో, సమూయేలు గారు, న్యాయాధిపతి, దీర్ఘదర్శి, ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. కొంతమంది పెద్దలు పంపించన్నారు, అయ్యా మా కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, ఏం చేస్తే, మా కొరకు నువ్వు ప్రార్థన చేస్తే శత్రువు చేతుల నుంచి మేము ఏం చేస్తాం, విడిపించబడతాం అన్నారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థన చేయటం మానొద్దు, నువ్వు ప్రార్థన చేయటం మానొద్దు. ప్రార్థన చేయటం నువ్వు మానేవా, ఏమైంది, శత్రువు మీ మీద విజయాన్ని పొందుకుంటాడు. కాబట్టి ప్రార్థన చేయటం మానొద్దు. నువ్వు మా కోసం ప్రార్థన చెయ్యి, మేము మా శత్రువులతో ఏం చేస్తుంటాం, యుద్ధం చేస్తామంటాం. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తేనే, ఇప్పుడు వాళ్ళు శత్రువులతో పోరాడుతుంటే గెలుపు రాదా, రాదు. ఏడ ప్రార్థన చేయాలా, ఏడ సమయంలో ఏం చేయాలా, ఏడ ప్రార్థన జరుగుతుంటేనే ఆడ పోరాటంలో విజయం ఉంటుంది. అంతేగాని మేమే ప్రయాసపడుతుంటాం, మేమే ఏదో చేస్తాం అనుకుంటే కుదరదు. ప్రార్థన చేస్తే, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే, ఆడ పని జరుగుతూ ఉంటే ఆడ జయం వస్తుంది. మనందరికీ తెలుసు, మోషే ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు, గెలిచారు. మోషే ప్రార్థన మానినప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు యుద్ధం చేసేది ఎవరు, మోషేయా ఇశ్రాయేలీలా? చెప్పండి, నోరు తెలుసు అన్నమ్మగారు. ఏది నీ సూప్ మాకెళ్ళి పడింది అంటవా? ఇశ్రాయేలా మోషే యుద్ధం చేసేది? మరి ఇశ్రాయేల్ యుద్ధానికి మోషే ప్రార్థనకు సంబంధం ఏంటి అమ్మా? అది మీకు అర్థం కాల. అది మీకు అర్థమైతే రాత్రి కొంతమంది అన్న ఇక్కడ ఉండోళ్ళే, అర్థం కాల. ఈ పూటను అర్థమైతే మంచిది. హల్లెలూయా. అర్థం కాకపోతే మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. మీకు వందనాలే కదా, చేసేది ఏమి లేదు. మోషే ప్రార్థన చేస్తుంటే వాళ్ళు గెలుతున్నారు. మళ్ళీ అట్లా కానీ మోషే ఒక్కడ ప్రార్థన చేస్తే పని చేయిపోయినా గెలవరు. మళ్ళీ అది కూడా ఉంది. అందుకని పని చేసేవాడు పని చేయాలా, ప్రార్థన చేసేవాడు చేయాలా. పని చేసేవాళ్ళు పని చేయాలా, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయాలా. ఇప్పుడు పిల్లరా అంటున్నారు, అయ్యా సమయాలు మీరు మా కొరకు ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తే మా శత్రువు చేతుల్లో నుంచి మాకేమొచ్చిందంట, విజయం వచ్చింది, మేము గెలుస్తామని వాళ్ళందరూ వచ్చి సమూయేలు దగ్గర విజ్ఞాపన చేసుకుంటున్నారు, విన్నపించుకుంటున్నారు. బిడ్డరా, ప్రార్థన అనేది శత్రువు చేతుల్లోంచి మనం ఏం చేద్దాం తెలుసా, విడిపిస్తుంది. ఒకవేళ మనందరినీ ఏ శత్రువు మన ఇబ్బంది పెడుతున్నాడు మీకు తెలుసు, మనుషు అనుకోమాకండి. మళ్ళా లైవ్లో చెబుతున్నా, లైవ్లో కూడా ఉంటుంది. కాబట్టి నేను ఏ మనిషి మనకు శత్రువు కాదు, ఏ మనిషి శత్రువు కాదు. నేను మళ్ళా చెబుతున్నా, లైవ్లో కూడా చెబుతున్నా, ఏ మనిషి మనకు శత్రువు కాదు, ఒక్కడే మన శత్రువు. ఎవడాడు? విజయలక్ష్మి, ఎవడాడు? సైతాన్గాడే శత్రువు. ఎవడాడు? ఆడే శత్రువు. బ్రతికున్నంత వరకు మీరు నా మాట మీకు చాలా కష్టంగా ఉంటుంది, ఆ విషయం నాకు కూడా తెలుసు. ఎవరికైనా మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. చేతులు పైకెత్తనమ్మ కృపమ్మ గారు. హల్లెలూయా. ఏం చేయాలా? వాడు ఎంత దుర్మార్గుడను కానీ, నీ కన్నెట్ట పొడిచినోడను కానీ, నీ కన్నెట్ట పొడిచినోడను కానీ ఏమనాలంటే, పొడిచినవుగా నొచ్చింది అనాల. బైబిల్ బోధ అది నాకు తెలిసి. మరి ఇక అంతకన్నా కానీ బోధ ఉంటే మీరు చెప్పండి. అట్లా మనం చేస్తే యావే తండ్రి పని యావే తండ్రి తప్పకుండా. కాబట్టి వీళ్ళరా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు శత్రువు చేతుల నుంచి మేము విడిపించబడాలంటే ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి కొంతమంది. ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తుంది? శత్రువు చేతులు విడిపిస్తుంది. అందుకని వాళ్ళు అన్నారు ప్రార్థన. అందుకని యేసు మెస్సయ్య ప్రతి రాత్రి ప్రార్థన. దైవజనులందరూ ప్రార్థన చేసిన వాళ్ళే, కుటుంబాలన్నీ ప్రార్థన చేసే కుటుంబాలే, బాగుపడే కుటుంబాలైనా, అభివృద్ధిలోకి వచ్చిన కుటుంబాలైనా, వర్ధిల్లిన కుటుంబాలైనా ఎవరయ్యా వీళ్ళంటే ప్రార్థన చేసిన కుటుంబాలు. ఈ కుటుంబాలు నీతిమంతుని తదంతరం వాని పిల్లలు ధన్యులగుతారు.
ఎవరు నీతిమంతులు అంటే ప్రార్థన చేసేవాడు. కాబట్టి వెళ్ళారా, ప్రార్థన అనేది శత్రువు చేతిలోంచి మనం ఏం చేస్తుంది, విడిపిస్తుంది. నేను ఏ శత్రువు, నీ కుటుంబంలో ఏ శత్రువు ఉన్నాడు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులైన శత్రువు నీకు ఉండొచ్చు, అనారోగ్యమైన శత్రువు నీకు ఉండొచ్చు, లేకపోతే అప్పులైన శత్రువు నీకు ఉండొచ్చు, రోగమైన శత్రువు నీకు ఉండొచ్చు. నీకున్న ఏ శత్రువైనా సరే నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మోకరించి ప్రార్థన చేయి, తప్పకుండా నీకు జయాన్ని ఇస్తాడు. నీకు జయాన్ని ఆయన ఇస్తాడు. అందుకనే ప్రార్థన మానటం పాపం అన్నాడు ఆయన. ప్రార్థన మానటం పాపం అన్నాడు. సమూయేలు అంటాడు, వీళ్ళు అన్నారుగా ప్రార్థన చేయమని, సరే నేను ప్రార్థన చేస్తా, మీరేం చేస్తారా, మీరేం చేస్తారు అని అన్నాడు. నేను కూడా ప్రార్థన చేస్తా, మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన మారారా అది పాపం అయిపోద్ది. ఏమైపోద్ది? కాబట్టి వెళ్ళారా, ప్రార్థన బ్రతికిస్తుంది. ఒకటి. రెండు, ప్రార్థన ఏం చేస్తుంది చెప్పండి, చెప్పండి, ఏం చేద్దామా? శత్రువు చేతుల్లో నుంచి మనల్ని విడిపించి మనకి జయాన్ని ఇస్తుంది. జయాన్ని తప్పకుండా ఇస్తుంది. మూడో మాట కూడా చూడండి. లూకాసు సువార్త 18వ అధ్యాయం 13వ వాక్యాన్ని అలాగే 14వ వాక్యాన్ని చదువుదాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 13, 14 వాక్యాలు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము సరిపోక రొమ్ము కొట్టుకొనుచు, యావే, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రార్థన బ్రతికిస్తుంది. ప్రార్థన జయాన్ని ఇస్తుంది. మూడోదిగా ప్రార్థన ఏం చేద్దంటే, ఇద్దరు మనుషులు వచ్చారు ప్రార్థన చేయడానికి మందిరంలోకి. ఒక ఆయన సరాసరిగా వచ్చి మందిరం ముందు, బలిపీఠం ముందు మోకాళ్ళు వేసాడు, 2 చేతులు పైకెత్తాడు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేద్దాం తెలుసా? అందుకనే ప్రార్థన చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రార్థన చేయాలంట. ఈయన ఇంత మాట్లాడింది అయ్యగారు అంట. ఏం పెట్టుకొని సందర్భం ఉండాలా. ప్రార్థన అంటే దేనికోసం ప్రార్థన చేయాలి, దానికోసం ప్రార్థన చేయాలి. కొంతమంది అయ్యగారులు ఉంటారు, పెళ్లి రోజుకి ఏ వాక్యం చెప్పాలో తెలియదు, పుట్టినరోజుకి ఏ వాక్యం చెప్పాలో తెలియదు. నేను కూడా అయ్యగారిని అంటాడు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, అసలు ఏ సందర్భంలో ఏం ప్రార్థన చేయాలో తెలియదు. ఇప్పుడు మందిరానికి వచ్చావు, ఏం ప్రార్థన చేయాలా? వాడు ఎట్టుంటే నీకెందుకు, ఆమె ఎట్టుంటే నీకెందుకు, వాళ్ళు మంచోళ్ళు కాదు, పక్క పెట్టి వాళ్ళు నీకెందుకు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేసుకో. అయ్యా, నా కుటుంబం బాగోలేదయ్యా, నా పిల్లలు బాగోలేదయ్యా, నా భర్త బాగోలేదయ్యా, లేకపోతే నా భార్య బాగోలేదు, లేకపోతే నాకు ఈ రోగం ఉందో, ఈ అప్పులోనియో అని అడుగు. వీడి కోసం ప్రార్థన చేసుకో. నువ్వు వీడి కోసం ప్రార్థన చేయకుండా వీడు మోకరించి ప్రార్థన చేయ, ప్రభువా వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాయా, మంచిదే. ఇంకా నా రాబడిలో దశంభాగం కూడా ఇస్తున్నాయా, నాకు ఈ పాత్ర బాగా కొద్ది నచ్చింది, ఎంత ధైర్యంగా చదువుతున్నావు చూడు, నా రాబడిలో దశంభాగం కూడా ఇస్తున్నాయి. ఎవరు మీరు చదువుతారు మీ పాత్రలో ఈ మాట? శివా మరి ఎప్పుడు చదువుతూ దశభాగం ఇస్తున్నాయా, అది కూడా ఓకే, బాగుంది. నేను అన్యాయస్తుని కాదయ్యా, బాగానే ఉంది. ఇంకా కాదయ్యా, బాగానే ఉంది. ఎంత బాగానే ఉంది. ఇదిగో నాకు అర్థం కావట్లా. ప్రార్థనలో ఈడు ఆడిని ఎప్పుడు చూసిండు? ప్రార్థనలో ఈడు వచ్చిన సంగతి ఆడికేం తెలుసు అంటే, అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంటారు వీళ్ళు. ఏం చేస్తుంటారు ప్రార్థనలు? వీళ్ళు ఏం చేస్తుంటారు? ఆమె ఏం చేస్తుంది, ఏనేం చేస్తాడు, ఈయనేం సెరగట్టింది, ఈ చూస్తారు. కొంతమంది చూడరకుంటారా? అందుకే మీకు వెళ్ళి లైవ్ తిప్పట్లా. లైవ్ తిప్పిననుకో ఏముండదు. నిద్రపోతుంటారు, చూసేవాళ్ళు చూస్తుంటారు, నవ్వేవాళ్ళు నవ్వుతుంటారు, ఏడ్చేవాళ్ళు ఏడుతుంటారు. ఈయన ఎప్పుడు చూసిండు వచ్చిన సంగతి ఆయనేం తెలిసింది. మళ్ళా ఒకళ్ళు చూడకపోతే, ఒక్క
కళ్ళు మూసుకున్నాను అనుకోండి, కాలు చప్పుడు తెలిసిద్ది, ఎవరు అనుకుంటాడు. ఏమంటాడు తెలుసా, నేను ఈ శంకర్లాగా నేను ఈ శంకర్లాగా నేను అంటే వచ్చింది ఎవడో ఖచ్చితంగా పర్టికులర్గా చూసి నేను అట్లా కాదయ్యా, నేను అట్లాగా కాదయ్యా, నువ్వు ఎట్లో చెప్పు, వాళ్ళు ఎట్లో నీకు అవసరంలా, ఆమె ఎట్లో నీకు అవసరంలా, నీకేం కావాలో అడుగు, నీకేది అవసరం ఆయన్ని అడుగు, నీకు ఏది అక్కరగా ఉందో దాన్ని అడుగు. మంచిదే, ప్రార్థన చేసిన మంచిదే, ఉపవాసం ఉంటున్న మంచిదే, కానుకెత్తున్న మంచిదే, మందిరానికి వస్తున్న మంచిదే, అంత బాగానే ఉందిగా. ఆమె నన్ను రాదు అనరు అనబుద్ధి కాదు. ఎప్పుడైతే ఈ మాట అండో అప్పుడు వచ్చింది ఆయన కోపం, అప్పుడు వచ్చింది. ఇప్పుడు దాకా మంచోడు అనుకోండు, సర్లే అని ఆ ప్రార్థన టాపిండు. ఈ లోపున ఈడు ప్రార్థన చేస్తుంటే ఆయన కళ్ళు తెరిచి చూస్తుండే అక్కడ ఉండి. ఏ ప్రార్థన అందులో? వారానికి 2 సార్లు ఉపవాసం. వామ్మో, అసలు నాకు ఒక్క పూట కూడా ఉపవాసం లేదు. రాబడంతా దర్శభాగం ఎత్తానంట. అసలు నేను ఏ రోజు కానుకిచ్చినోడిని, అందుకే అయ్యగారు కానుక పాట తీసేసిన అసలు నేను వేయకుండా పోతున్నా. హల్లెలూయా చెప్పండి, చేతులు పైకెత్తి. చూడు ఎట్లా అవుతున్నారు. నువ్వు వేసే 10 రూపాయలకి, నువ్వు వేసే 20 రూపాయలకి నేను ఒక పాట పాడను. ఇప్పుడు వదిలే, అదే మళ్ళీ వేరే ట్రాఫిక్, ఇంకోసారి ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ప్రార్థన కదా, ఇప్పుడు ప్రార్థనలో మళ్ళీ అది రాకూడదు. అయ్యా నా దశభాగం ఎత్తంటే వాడి గుండె పగిలిపో, అమ్మో వీడు దశభాగం కూడా ఎత్తిందంట, అన్యాయం ఏమీ చేయలేదంట అనుకొని, సరేలే మందిరానికి అయితే రాలేక, నేను మందిరంలోకి అయితే రాలేను అనుకొని అక్కడే నిలబడి, ఆ మొత్తంలో నిలబడి ఆకాశం చూడటానికి కూడా ధైర్యం చేయాలిపోలా. ఈడు ప్రార్థన చూసారు గుండె పగిలిపోయింది. అక్కడే ఉండి ఒక్క మాట అన్నాడు, నేను పాపినే. నేను ఎవరిని? పాపిని, అంతే, ఏమి లేదు, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అన్నాడు. అని వెళ్ళిపోకముందే పత్రిక వచ్చి అంటుంది, ఇతను కంటే ఇతడు నీతిమంతుడని. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు ఆ వ్యక్తిని నీతిమంతుడిగా చేసింది ఎవరు తెలుసా? ఆయన చేసిన ఒక చిన్న ప్రార్థన ఒక మనిషిని నీతిమంతుడిగా మారుస్తుంది. ఎలా మార్చింది? ప్రార్థన ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చింది. ప్రార్థన ఒక అనీతిమంతుడిని నీతిమంతుడిగా మార్చింది. ప్రార్థన అది ఏ ప్రార్థన అనుకుంటున్నారు? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, అందరూ చేతుల పైకెత్తి హల్లెలూయా. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అది. ఒప్పుకోలు ప్రార్థన. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ఎవరైతే ఆ ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనే వాళ్ళని ఏం చేస్తుందా? నీతిమంతులుగా మార్చింది. నువ్వు నీతిమంతుడు అని, నువ్వు నీతిమంతులని నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు, నా గురించి నేను చెప్పుకోవడం కాదు, లేకపోతే నా పిల్లగాళ్ళ గురించో నీ పిల్లగాళ్ళ గురించో నువ్వు చెప్పుకోవడం కాదు. వాళ్ళు నీతిమంతులని ఎవరు చెప్పాలి తెలుసా? వాళ్ళు చేసే ప్రార్థన బట్టి చెప్పాల. ఏబట్టి? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చేసే ప్రార్థన చెప్పిద్దండి మనం నీతిమంతులం కాదు అని. ప్రార్థన బ్రతికిస్తుంది, ప్రార్థన జయాన్ని ఇస్తుంది, ప్రార్థన ఏం చేస్తుంది? నీతిమంతులుగా మనల్ని మార్చిద్ది. నీతిమంతులుగా మనం ఏం చేసిద్ది? మార్చిద్ది. ఈ ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 5వ వాక్యం. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడినైతిని, అప్పుడు నాకు ఒక దర్శనము కలిగెను. హల్లెలూయా చెప్పండి అందరం, 2 చేతులు మంచికి పైకి ఎత్తండి. ఇప్పుడు అల్లులే కాదు, ఇప్పుడు సలోమి గారు ఎత్తు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయుచుండగా పరవశమైతిని, దర్శనము చూచితిని. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట అది వినండి జాగ్రత్తగా. ఏం చేస్తున్నారంట? ఒకరోజు పేతురు గారు ఎప్పే పట్టణానికి వెళ్ళాడు. ఎప్పే పట్టణంలో చర్మకాడు అనే సీమోన్ అని ఉన్నాడు. వాళ్ళ ఇల్లు సముద్రపు దరిన ఉంది. వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. పేతురు పిలిపించుకోరమ్మని
యావే తండ్రి కొర్నేలకి కబురు పంపించాడు. దూతతో మాట్లాడి దూతలతో వచ్చారు కొర్నేలు దగ్గర నుంచి పేతురు దగ్గరికి. అయ్యగారు వచ్చిండని వాళ్ళు భోజనం చేస్తున్నారు. కొంచెం లేటు అయింది. సమయం ఉంది కానీ ఆయన ప్రార్థన చేయడానికి మిద్దెక్కిండండి. మిద్దెక్కితే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే పరవశమైతిని అన్నాడు ఆయన. ఏమయ్యాడంట? అమ్మా ఏ వశం అంట అనండి అందరూ ఒకసారి. అమ్మా కేశమ్మ గారు అన్నమ్మా. నవ్వద్దు, రాదా? ఎందుకు రాదు? ఆ లాఠీ తీసుకుంటే అప్పుడు వస్తాయి. పరవశమైతిని. ఏమైపోయాడంట? పరవశం అంటే ప్రార్థన నిన్ను పరవశంగా చేస్తుంది. పరవశం అంటే ఏంటి తెలుసా? పరవశం అంటే ఏంటి? ఏంటి? కొనకూడదు. స్పష్టంగా నేను ఉరుకుతున్నా, స్పష్టంగా మాట్లాడండి, లేకపోతే అసలు మౌనంగా ఉండండి. ఎందుకు కొరకటం మధ్యలో? శనుగు వాళ్ళందరూ చచ్చారంట, ఇశ్రాయేలీలు. పరవశం అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మనందరం ఎక్కడ ఉన్నాం? చర్చిలో ఉన్నాం. కొంతమంది చర్చిలు లేరు ఇప్పుడు ఇక్కడ. అదేంది అయ్యగారు అంటారా? లేరు. ఎందుకు లేరు? ఉండటానికి ప్రార్థనలో ఉన్నారు కానీ శరీరం అంటే ఎక్కడ ఉంటుందంట? సారు చెబుతున్నారు స్కూల్లో, రే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. బాడీ ప్రజెంట్ అంట, మైండ్. కొంతమంది ప్రార్థనలో ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు. స్తోత్రం నాయన వందనాలయ్యా తోడేసినట్టువా ప్రార్థనలో. మళ్ళీ ఎటు చూసుకుంటాడు మడతాలకి బీరువాతాళం కనపడదు. అమ్మో బీరువాతాళం ఏడుంది, దానికి దొరికిందో ప్రార్థనలోనే అన్నీ. దేనికి? అర్థం తీసుకుంటుంది అని ప్రార్థన. అందుకని కొంత ప్రార్థనలో పోయేది బయటికి. ఎందుకు అనుకుంటున్నారు? ఇందుకే ఇంటికాడ ఏదో మర్చిపోయి వచ్చి ఏ తాళం వేయకో డబ్బులు ఆడే పెట్టి వచ్చి ఏడుకొచ్చి వెళ్ళిపోతారు, బయటికి పోతారు, ఇక మళ్ళీ రారు. పరవశం అంటే ప్రార్థన చేసేటప్పుడు మనందరం ఏం తెలుసా? దేవుని వశంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడు ప్రార్థన చేస్తే అసలు మనం చేసేది ప్రార్థనేనా? ప్రార్థనలు ఏముండాలి తెలుసా అమ్మా? ప్రార్థనలు ఏముండాలి తెలుసా? ప్రార్థనలో పాట ఉండాలి, ప్రార్థనలో స్తుతి ఉండాలి, ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి. ఏముండాలా? విజ్ఞాపన ఉండాలి. ప్రార్థనలో బతిమలాడాల. ప్రార్థనలో ఏం చేయాలా? బతిమలాడాల. అవసరమైతే ప్రార్థనలో కాళ్ళు పట్టుకొని ఈడ్చవతలు కొట్టాలి. ఏం చేయాలా అంటే విజ్ఞాపనం చేయటం అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయటం. ప్రార్థన చేయటం అంటే నీకోసం నువ్వు ప్రార్థన చేసుకోవటం. పాట పాడటం అంటే తెలుసుగా, స్తోత్రం చెప్పడం తెలుసుగా. అవసరమైతే ప్రార్థన ఏం తెలుసా? గట్టిగా అడగాలి. ఏమని? ఇట్టేనే అన్నట్టుగా. ఎబ్బోకు రేవులో యాకోబు అడగలేదా? అడగలేదా? లేమ్మగారు ఇస్తేనే అండ, నీ ఇష్టమయ్యా, నువ్వు ఏమన్నా చేయండా అల్లా. ఇస్తేనే ఈ రాత్రి నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతా. తెల్లారుతుందినా? తెల్లారలే 100 కానీ నన్ను ఆశీర్వదిస్తే నిన్నేం చేస్తాను? విడిచిపెడతా. ఇట్లరా ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చెప్పండి పాట పాడి స్తోత్రం చెప్పి ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తుంటే, లేకపోతే అడుగుతుంటే ఏడుస్తుంటే బతులాడుతుంటే ఇంకా లోకంలో ఏమైనా గుర్తవుతాయా? ఏమైనా గుర్తవుతాయా? అసలు ఏవి మన ప్రార్థనలో జరగదు. మోకాళ్ళు వేయటం, వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి, కాపాడండి, దీవించండి, కనికరించండి, రోగాన్ని తీసేయండి, పిల్లగాళ్ళని కాపాడండి, చదువులో తోడుగా ఉండండి, రాకపోకలు తోడుగా ఉండండి, పంట పొల రోగాలు గద్దించండి. ఆయన వాచ్మేనే. ఆడ కాపలా, ఆడ కాపలా, నీ కొడుకు విజయవాడలో ఆడ కాపలా, నీ శివుని ఆడాడుంటే ఆడ కాపలా, నీ గేదె ఈ మధ్య గేదెల కోసం కుక్కల కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. అంత చీప్ అయిపోతుంది. అయ్యగారు మా గేదె కోసం ప్రార్థన చేద్దారా? నేను రాకపోతే మా ఇంటికి ఎందుకు వస్తాడు? మరి గేదె కోసం కూడా ప్రార్థన చేయడం రావాలి. ఇంకా నయం. మన ఈ మధ్య ఒక అయ్యగారు చెప్పాడు చెల్లు ఎన్న కుక్క జిమ్మి అని, దాని పేరు కూడా జిమ్మి అని అంటమ్మా. నాకు నువ్వే గుర్తొచ్చినావు. జిమ్మి కంట జిమ్మిని ఎత్తుకుని వచ్చిందాం, గుళ్ళోకి వచ్చి 100 డబ్బా తెచ్చుకుని
ఇట్లా చంకన పెట్టుకొని వచ్చింది జిమ్మిని తీసుకొని వస్తే పాపం ఆయనకి ఏం తెలుసు అయ్యగారు ఏ అమ్మా కుక్కను తీసుకొని ఇంటికాడ కట్టేసి రావచ్చు అంటే వచ్చిందే కుక్క కోసం అందంట. వచ్చిందే కుక్క కోసం అందంట. కుక్క కోసం రావటం ఏందమ్మా అంట. మరి మీ 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 లాంగ్వేజ్లో అయ్యగారికి ఏం తెలుస్తుంది? కుక్క కోసం రావటం ఏందమ్మంటే కుక్కకి జ్వరం వచ్చింది అయ్యగారు. కుక్కకి ఏం వచ్చిందంట? జ్వరం వచ్చిందంట. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఈ కొబ్బరి నూనె పాతం చేసి కుక్క నోట్లో జ్వరం పోద్ది, పాతం చేయాలంటే ఇప్పుడు చేయాలా వద్దా? ఏమా ఏం పాతం చేయాలా? అయ్యా జిమ్మికి జ్వరం వచ్చిందంట, ఈ నన్ను మీరు రక్తంగా మార్చాయా, ఇది రాసుకున్నప్పుడే జిమ్మి బాగుపడాలయ్యా, బాగుపడి ఆ కంపెనీ అంతేగా టీవీకి పాతం చేపించటం. దేనికి ఈ ప్రార్థనలు అయితే అట్టండి వెళ్ళారా? ప్రార్థనలో ఇవన్నీ ఉంటే ఈ పాటలో ఆరాధన, వాక్యం, బతుకులాడుకోవటం, కన్నీరు కావటం, ఇవన్నీ ప్రార్థనలో ఉంటే అప్పుడు ఈ పరిస్థితులు మనకేం గుర్తుండో, మనం పరవశం అయిపోతాం. ఏమైపోతాం? 52 వర్షంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే 52 వర్షంలోకి వెళ్ళిపోయావో అప్పుడు నీకు దర్శనం వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు వచ్చింది దర్శనం? ఎప్పుడు వచ్చింది? నాకు అలా ఒక్క కళ రావట్లేదు ఏంది అంటారు కొంతమంది. ఎందుకు వస్తే నీకు కళ్ళం? ఎందుకు వస్తే నీకు కళ్ళం? నీకు ఎందుకు వచ్చింది దర్శనం? నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు చేసిన పరమేశ్వరం దాకా చేస్తావా? రతన్ కుమార్ గారు ఒక మంచి మాట అంటాడు. భూమండలం దాటిపోయి అంట పరమండలంలోకి పోవాలంట. ఏ మండలం? భూమండలం దాటిపోయి పరమండలంలోకి పోవాలంట. అంటే 50ని సమీపించాలి. 50కి దగ్గరగా ఉన్న ఆ ఫీలింగ్ మనకు రావాలా. ఆయన ముఖాన్ని చూసినట్టుగా, లేకపోతే ఆయన పాదాల దగ్గర మనం ఉన్నట్టుగా ఎప్పుడైతే నీకు అనుభవం వస్తుందో అప్పుడు నువ్వు పరవశం అయిపోతావు. నీకు వెంటనే నీకు దేవుడి దర్శనాలని చూపిస్తాడు. అలా పేతురు అయ్యాడో కాదో దర్శనం వచ్చింది. ఏంటా ఈ దర్శనం, ఏంటా ఈ దర్శనం అని ఆలోచిస్తుండో. వద్దయ్యా, నేను ఎప్పుడు అపిత్రం కాలేదయ్యా, చంపుకొని తిన్నయ్యా, వద్దయ్యా అంటే 3 సార్లు మాట్లాడింది దర్శనంలో దేవదూత. ఆకాశానికి వెళ్ళిపోయిందంట దుప్పటి. ఏంటబ్బా ఏంటబ్బా అనుకుంటుండో ఈ లోపల మనుషులు వచ్చి, అయ్యా పేతురు గారు నీకోసం ఎవరో ఫలానా ఇటలీ నుంచి కొంతమంది మనుషులు వచ్చారయ్యా. ఇటలీయా? ఇటలీ అంటే అన్ని జాతి వారు. అవునా? వెంటనే దిగాడు. రండి లోపల రండి, లోపల రండి అన్నారు. ఏంటి చెప్పనంటే, అదిగో పలానూరులో పలానా శతాధిపతి అన్నాడు, భయభక్తులు గలవాడు, ప్రార్థన చేస్తూ ఉంటే నిన్ను పిలిపివని ప్రార్థనలో చెప్పిండంట దేవుడు, నీకోసం వచ్చావు అనగానే అర్థమైపోయింది. ఓహో, నాకు వచ్చిన దర్శనం ఇదే కావాలి. హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు, జరిగింది అనుకుంటున్నారు? ప్రార్థన చేస్తుంటే పరవశం అయితే. కాబట్టి ప్రార్థనలో పరవశం అయినప్పుడు దర్శనాలు దొరుకుతాయి. హల్లెలూయా. మనం కనుక ప్రార్థన చేయకపోలేదనుకో ఏం దర్శనాలు దొరకవు. బైబిల్లో యేసేపు ఉన్నాడు. యేసేపుకి ఒక దర్శనం దొరికింది. దొరకలేదా అమ్మా? దొరికింది. ఒక దర్శనం దొరికితే చాలు, జీవితం మొత్తం మారిపోద్ది. ఈ మధ్య ఆ నందిగం అవతల ఏటొడ్డున కృష్ణ తొడ్డున వజ్రాలు వెతుకుతున్నారంట జనం. మీకు తెలియలేదు ఇంకా? తెలుసా? పోండి, బొమ్మలు కట్టుకొని పోతున్నారంట. ఒక్క వజ్రం దొరికితే చాలేక దశ మారిపోద్ది. అట్టగానే మా బంధువులు కూడా చాలా మంది పోయారు. దొరికినాయా అన్న, దొరకలేదన్నారు. ఎన్ని రోజులు పోయారు అన్న? 15 రోజులు పోయినా అన్న. ఇంకొక 15 రోజులు పో అన్న. నువ్వు ఆగు, నీ ఇచ్చినా అంటున్నారు. కష్టపడి పని చేయడం చేత కాదు వీళ్ళకే. అంటే నేను పోద్దని అంటలేదు, కానీ ఒక్క వజ్రం దొరికింది అనుకో ఏమైపోద్ది? దిశ మారిపోద్ది. ఒక్క దర్శనం వస్తే చాలు. యేసేపుకి ఒక్క దర్శనం వచ్చింది. ఆ ఒక్క దర్శనమే గుంటైనా, శరసాలైనా, కరువైనా, హింస అయినా, బాధ అయినా ఆ దర్శనం ముందు బలాదూరు. హల్లెలూయా. ఏమి చేయలేకపోయినాయి. కాబట్టి అది నీకు దొరకాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. మరి ఏం చేయాలా? ప్రార్థన చేయి. భర్తను కూర్చిన దర్శనం, పిల్లల కూర్చిన దర్శనం, కుటుంబాన్ని కూర్చిన దర్శనం, సంఘాన్ని కూర్చిన దర్శనం, ఇదంతా బిడ్డలారా ప్రార్థనలో జరగాలి. ఎక్కడ జరగాల? కాబట్టి ప్రార్థన చేస్తే నీకు దర్శనం వస్తుంది. దర్శనం ఉంటే అమ్మా నన్ను జాగ్రత్తగా
దర్శనం ఉంటే ఆ నడిపింపు వేరు, ఆ భక్తి వేరు, ఆ ఆ కార్యాలు వేరు. దర్శనం ఉంటే. దర్శనం లేదనుకో, రుతమ్మ గారు చేయి, దర్శనం లేదనుకో, ఆ నడిపింపు వేరు, ఆ భక్తి కూడా వేరే. దర్శనం ఉన్న భక్తిగాను దర్శనం లేని భక్తికి తేడా అదే. నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేస్తావారా, మేము పెద్ద, నువ్వు పెద్ద, చిన్న పెద్ద, నీకు తేడా తెలియట్లేదా అంటున్నారు వాళ్ళు. దర్శనం లేనోడు. దర్శనం ఉంటే నేను చేస్తాను, నాకు అట్ట వచ్చింది, నేను చేసిన అంటున్నా. ఆయన అన్నా పొలంకి వెళ్ళిపోయాను అన్నా, నా పని నిలబడింది, నీ పనులు నా పనికి ఏం చేస్తాను? వచ్చింది దర్శనం. అది నీ వయసు ఎంత అంటే ఏం చేస్తావు? వయసు ఎంత అంటే రాజారావు గారు ఎంత కావాలి వయసు? ప్రార్థన చేసేవాడికి ఎంత వయసు కావాలండి? మందిరంలో కూర్చున్నాడు చిన్న అబ్బాయి సమూయేలు. ఏడాడు అయాను ఒక్క పూటన మందిరాలు మంచి కూర్చోడు. అటు పెంచుతుంది లేయమ్మ గారు, చేతికి అప్పగిస్తే. రుతమ్మ గారు, లేయమ్మ గారు, లాజర్ గారు, జాన్ గారు కాదులే, ఆ పాప ఆయన ఒకటి పెంచుతురు. వీళ్ళు ముగ్గురే పెంపకం. ఇంకా చిన్నమ్మ ఒక్క పూటన పాత్రలో కూర్చోడు. అసలు మట్టుగా కూర్చోడు లాజర్ గారు. కోమ్మత్తుంది వచ్చిన చేసేది ఏముంది? వాళ్ళ అమ్మని కూడా అంటున్నారంట లైవ్లో. ఆయన దగ్గరికి వచ్చి మందిరాలు పడేస్తే ఆ పిల్లోడిని తీసుకొచ్చి మందిరానికి ఆసం అయిపోయాడు. హల్లెలూయా. మందిరానికి అయ్యగారు అయిన ఆయన ప్రధాన యాజకుడు ఎవరు అంటే ఆయనే. ఆ ముసలోడు చచ్చిపోయిందా? తర్వాత ఎవరయ్యారు? మా అబ్బాయిలు ఇద్దరు బాగా జాగ్రత్త కనాలా, చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ జాగ్రత్త కనాలా. ఎవరైతారో తెలియదు. ఇదేమో వారసత్వం కాదు, ఆర్తి కాదు, లైవ్లో చెబుతున్నా. భక్తిగా బతికితేనే భక్తి ఏదైనా. భక్తిగా బతకకపోతే నేను కావాలని వచ్చినా తీసేసి ఇంకొకరికి ఎత్తడు. హల్లెలూయా. ఆ నమ్మకం నాకు బాగా ఉంది. మీకుందా? మీకు ఉండాలా, రెడీ ఉండాలా. భక్తి వచ్చిండు, భక్తి చేసిండు, ప్రార్థన చేసిండు, ఆరాధన చేసిండు, దీపం ఆరిపోకుండా దీపం వెలిగించిండు, పరిచయం చేసిండు. అయ్యగారు కూడా అక్కడ ఇద్దరున్నారు ఓపెన్ పిన్యాసులు, వాళ్ళిద్దరిని తీసేసిండు, వాళ్ళిద్దరి స్థానంలో ఆయన నియమించిండు. దాన్ని మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రతి నోట సమూయేలు సమూయేలు సమూయేలు. కారణం ఏంటంటే ప్రార్థన. దర్శనం వచ్చింది. చెప్పు యావేతను నీతో ఏమన్నా చెప్పు ఆయన అన్నాడు. సమూయేలు ఈ మాట వింటేనంట ఇశ్రాయేలు చెవులు అంటే గింగురుమంటాయి అంట. అలాంటి మాట చెప్పిండు. అంత చిన్నపిల్లగాడికి అంత గింగురుమనే మాట చెప్పిండు యావేతండి. అల్లారింది. ముసలోడు ప్రాణం అంతా సమూయేలు మీదనే ఉంది. లేకట్లా. రాత్రి లేట్ అయిందిగా, లేకట్లా. అటు పోయి చూస్తాం, ఇటు పోయి చూస్తాం, లేకట్లా. మొత్తం లేచిండు. లేచి ఎర్రే సమయం ఎర్ర అన్నాడు. రాత్రి ఏం మాట్లాడు చెప్పు. వామ్మ ఈ మాట ఎట్లా చెప్పాలా? ఏంటి ఆ మాట? అది మంచి మాట. నిన్ను తీసేసి నీ కొడుకుని తీసేసి ఈ గుడి నాకు ఎత్తరంట అని చెప్పాలా. ఎవరితో? పోబెట్టి ఆయనతో, శాబ్దీర్చి ఆయనతో చెప్పాలా. చెప్పది అదే అమ్మా, చెప్తారా? సల్మాన్ చెప్పడానికి మనసు వచ్చిందా? రాదు రాదు, చెప్పు పర్లేదు చెప్పు అన్నాడు అని ఏలి అన్నాడు. ఏలి ఎంతైనా గొప్పోడండి, మెచ్చుకోదగ్గ సేవకుడు. సెలవిచ్చింది యావే తండ్రి. సెలవిచ్చింది ఎవరు? చెప్పా ఏం కాదు, ఆయన చెప్పింది జరిగిద్ది అన్నాడు. భయపడమాకో, ఒకవేళ నువ్వు చెప్పకుండా దాస్తే అంతకన్నా ఎక్కువ కీడు నీకు వద్దన్నాడు. నాకెందుకు అనుకున్నాడు? ఏం లేదు, నీ తర్వాత నీ కొడుకుని తీసేస్తారంట, నన్ను పెడతారంట అంటే మోకరించి స్తోత్రం అయ్యా అని మోకలేసిందండి. హల్లెలూయా. ప్రార్థన అండి, ప్రార్థన ప్రార్థన. కాబట్టి బిడ్డలారా, ప్రార్థన బ్రతికిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ప్రార్థన శత్రు చేతుల నుంచి మనల్ని ఏం చేస్తుంది? విడిపిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది? మనం నీతిమంతులుగా మార్చింది. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నిన్ను పరవశం చేస్తుంది. నీకు ఒక దర్శనాన్ని, భవిష్యత్తు కూర్చిన ఒక దర్శనం, భవిష్యత్తు కూర్చిన ఒక దర్శనం, లేకపోతే పిల్లలు కూర్చుని ఒక దర్శనం. ఎంతకాలం వాక్యం విన్నా అమ్మా, ఎంతకాలం మందిరానికి వచ్చినా నీ ప్రార్థన జీవితం మారలేదనుకో, పిల్లల గురించి, భర్త గురించి, సలోమి గారు దర్శనం ఉండదు. ఏముండదు?
దర్శనం ఉండదు మనకి. దర్శనం లేకపోతే కుటుంబాలు పాడైపోతాయి, పిల్లలు పాడైపోతారు. అందుకనే పిల్లల గురించి దర్శనం నీకు ఉండాలి, భర్త గురించి దర్శనం ఉండాలి, భార్య గురించి దర్శనం, భవిష్యత్తు గురించి దర్శనం ఉండాలి. భవిష్యత్తు గురించి దర్శనం ఉన్నోడికి ఏ బాధ ఉండదు. ఏ చెప్పుకుందా? జైల్లోకి వెళ్ళాడు, బాధపడ్డా? పడ్డా? గుంట్లో వేయబడ్డాడు, బాధపడ్డా? పడ్డా? అమ్మబడ్డాడు, బాధపడ్డా? పళ్ళ. ఎందుకు పళ్ళ? దర్శనం ఉంది, దర్శనం. కాబట్టి వెళ్ళారా, నువ్వు ప్రార్థన చేయి, నీకు ఒక దర్శనం వస్తుంది. నీకేమవుతుంది? దర్శనం వస్తుంది. ఆ దర్శనమే నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తుంది. అందుకనే యేషోమెస్సి వారు ప్రార్థన చేయమని చెప్పాడు. మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలుగుకోండి, ప్రార్థన చేయండి, ఎడతెగగా ప్రార్థన చేయండి, నిత్యము అన్న చెప్పాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కాబట్టి దైవజనుడు అని పేతురు గారు ఏమన్నాడంటే, యేషోమెస్సి మన కొరకు బాధపడి మనం తన అడుగుజాడల్లో నడవాలని మనకు మాదిరించిపోయాడు. కాబట్టి పిల్లరా, ఆ అడుగుజాడలో మనం నడుద్దాం. ఏంటి ఆయన అడుగుజాడంటే? ప్రార్థన చేయటం. అమ్మా చెప్పు మగ్గల, ఏం చేయాలా? ప్రార్థన ప్రార్థన. ప్రార్థన బ్రతికిస్తుంది, ప్రార్థన జయాన్ని ఇస్తుంది, ప్రార్థన నీతిమంతులుగా మార్చిద్ది, ప్రార్థన నీకు ఒక దర్శనాన్ని తీసుకొని వస్తుంది. ఇన్ని తెలిసిందా కూడా ప్రార్థన చేయకపోతే ఏమా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు, ఒకటి కొంటే ఫ్రీ అన్నారు. ఎవరో కొనుకొచ్చి నీకు చూపించారు, ఎక్కడది చీర భలేగా ఉంది అన్నారు ఎవరో. డిమాండ్ చీరలకే ఉంటుందిలే. ఎక్కడది అన్నారు, ఎక్కడేంటి, ఎక్కడే కంపలగూడ తోటమల్లో ఆ షాపులు పెట్టారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పారు. ఇంకా 4 రోజులే అన్నారు. అమ్మా రాయలమ్మ గారు అవుతారా? ఎందుకు? అవకాశం పోతే మళ్ళా ప్రార్థన చేస్తే బ్రతుకుతామని, ప్రార్థన చేస్తే జయం వచ్చిద్దని, ప్రార్థన చేస్తే నీతిమంతులుగా మారుస్తామని, ప్రార్థన చేస్తే దర్శనం వచ్చిందని ఒక్క ప్రార్థనకి 4 ఆఫర్లు. ఎన్ని ఆఫర్లు? ఒక్క చీరకే ఒక్క ఆఫర్ అయితేనే ఉరుకులు పెడతానవే, మరి ప్రార్థనకు 4 ఆఫర్లు అంట. మరేమి గారు ఇక చూడకి ఎంత ఉరుకులు పెట్టాలి? అయినా నువ్వు ఉరుకులు పెట్టట్లేదంటే ఈ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తున్నాయి. అయినా నువ్వు ఉరుకులు పెట్టట్లేదంటే ప్రార్థనని తెలిసి కూడా, ప్రార్థనలో ఇది జరిగిద్దని తెలిసి కూడా, ప్రార్థన ద్వారా ఈ మేలు ఉందని తెలిసి, ప్రార్థన ద్వారా ఈ ఆశీర్వాదం, ప్రార్థన ద్వారా ఈ నడిపింపు, ప్రార్థన ద్వారా ఈ మేలని తెలిసి కూడా ప్రార్థన చేయడం లేదంటే నువ్వు ఆ లిస్టులో లేవు. ఆ లిస్టులో లేవు. ఏ లిస్టులో? ఆధార్ కార్డు లిస్టులో కాదు, కరువు పనుల లిస్టులో కాదమ్మా, ప్రార్థన లిస్టులోనే. లిస్టు లాదర్ గారు, ఏ లిస్టు చెప్పండి అండి. ఎన్ని మాట వాళ్ళందరూ చూస్తున్నారు. పరలోక లిస్టులో ఉండదు. ఏ లిస్టులో? కాబట్టి వెళ్ళారా, ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి. ప్రార్థనే బ్రతికిస్తుంది, ప్రార్థనే జయాన్ని ఇస్తుంది, ప్రార్థనే మనం కాపుదాలు చేస్తుంది, ప్రార్థనే మన నీతిమంతులుగా మార్చిద్ది, ప్రార్థనే మనకి దర్శనాన్ని ఇస్తుంది. ఇంకా బిడ్డ చెప్పుకుని పోతే ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ఏం చేస్తుంది? అద్భుతాలు చేస్తుంది. చిన్న ప్రార్థన, 5 రొట్టెలు 2 చేపలు చేతిలో ఉన్నాయి, ఆకాశం వైపు కళ్ళెత్తాడు. చిన్న ప్రార్థన, 5,000 మంది తినగలిగారు. అద్భుతం. లాజరు చనిపోయి సమాధిలో ఉన్నాడు, అప్పటికి ఇంకా 4 రోజులు అయిపోయింది. యేషోమెస్సి వచ్చాడు, చిన్న ప్రార్థన, అయ్యా నువ్వు నా ప్రార్థన ప్రతిసారి వింటున్నావు అన్నాడు. లాజరు బయటికి రమ్మన్నాడు. ప్రార్థనే అద్భుతాలు. కాబట్టి ప్రార్థన మానొద్దు. ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన మానొద్దు, సంఘ ప్రార్థన కూడా మానొద్దు. కాబట్టి ప్రార్థన బ్రతికిస్తుంది, ప్రార్థన జయాన్ని ఇస్తుంది, ప్రార్థన నీతిమంతులుగా మార్చిద్ది, ప్రార్థన దర్శనాన్ని ఇస్తుంది. తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. స్తోత్రం స్తోత్రం. అందరు మోకరిద్దాం, అందరు మోకరిద్దాం.